ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం అంతా కూడా కలిసి రాష్ట్ర ఎన్నికల అధికారి గారిని కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం యొక్క దౌర్జన్యాలు, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ప్రలోభాలు, ఏకపక్షంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి బలం లేకపోయినప్పటికీ కూడా ఈ 1922వ సంవత్సరంలో మాకు ప్రజలందరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. ఇలాంటి సందర్భంలో మీకు బలం లేకపోయినప్పటికీ కూడా మీకు ప్రభుత్వంలో ఉన్నాము అని చెప్పండి. దాన్ని దృష్టిలో పెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ప్రలోభాల పరం, దౌర్జన్యాల పరం, శాంతి భద్రతల సమస్యల్ని మీరు శాంతి భద్రతను చేతిలోకి తీసుకుని ఈరోజు ఏలూరులో జరిగినా, లేకపోతే నూజివీడులో జరిగినా, నందిగామలో జరిగినా, తిరుపతిలో జరిగినా మీ ప్రభుత్వం యొక్క దౌర్జన్యాలు ఏ రకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ యొక్క ఇంటర్ఫీరెన్స్ ఏ విధంగా ఉన్నదో స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో శాసన మండలి ఎన్నికల్లో ప్రారంభమైనటువంటి మీ ప్రలోభాలు 2019లో అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడం, ఇప్పుడు 2024లో అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ఈరోజు మీకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా, మీకు మెజార్టీ లేకపోయినప్పటికీ కూడా, మీ సైకిల్ గుర్తు మీద మీకు స్థానిక సంస్థల లోకల్ బాడీస్ లో మీకు మెజార్టీ లేకపోయినప్పటికీ కూడా ప్రలోభాలకు గురి చేసి, దౌర్జన్యాలు చేసి, ఒత్తిడి చేసి, భద్రత లేకుండా దౌర్జన్యం చేస్తూ ఎన్నికల్లో గెలవాలని చెప్పని ఏదైతే మీ ఆలోచన చేస్తున్నారో, మీ యొక్క దుష్ట ఆలోచనలన్నింటినీ కూడా ఈరోజు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. అప్పిరెడ్డి గారు గాని, జిల్లా అధ్యక్షులు గారు, మేయర్ గారు గాని, శాసనమండలి సభ్యులు గాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు మేమందరం కూడా కలిసి ఖచ్చితంగా ప్రతి కార్పొరేటర్ కి భద్రత కల్పించాలి అని చెప్పని కోరడం జరిగింది. పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి ఒత్తసు పలకకూడదు అని చెప్పని కోరడం జరిగింది. అలాగే మేము ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విప్పు జారీ చేయడం జరిగింది. ఎవరైతే విప్పును ఉల్లంఘిస్తారో, ఎవరైతే రూల్ని ఉల్లంఘిస్తారో వాళ్ళ మీద వేటు వేయాలని చెప్పని కూడా ముందస్తుగా మేము కోరడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో దౌర్జన్యాన్ని ఆపాల్సినటువంటి బాధ్యత, హింసని చెలరేకుండా చూడాల్సినటువంటి బాధ్యత, దౌర్జన్యం చేస్తున్నటువంటి వారిని పోలీసు యంత్రాంగం అరికట్టాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది. వాళ్ళని నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ కమిషనర్లందరూ కూడా చేతులెత్తేసి ఈరోజు మా కార్పొరేటర్లకి, నేను చెప్పినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్పొరేటర్లకి, కౌన్సిలర్లకి భద్రత లేకుండా ఏ విధంగా దౌర్జన్యం చేస్తారని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. ఈ విధానానికి స్వస్తి పలకాల్సినటువంటి అవసరం ఉంది. మీకు మెజార్టీ లేకపోయినా, మీ గుర్తు మీద గెలవకపోయినా మీరు మేయర్ని, డిప్యూటీ మేయర్ని స్వాధీనం చేసుకోవాలని, కౌన్సిలర్ని, వైస్ చైర్మన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పని మీ దుష్ట ఆలోచనకి పులి స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ప్రభుత్వంలో ఉంటే కేంద్రాన్ని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ కి నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాంట్లో మీరు ఏ విధంగా ఫెయిల్యూర్ అయ్యారో నిన్న మనందరికీ కళ్ళకు కట్టినట్టు కనబడింది. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలున్నాయి. దాన్ని ఏ రకంగా మీరు తొంగలో తొక్కుతున్నారో మీరు నిన్న మాట్లాడినా, మొన్న మాట్లాడినా, ఈ మధ్యకాలంలో మాట్లాడినా అన్ని కూడా అర్థమవుతున్నాయి. కాబట్టి మీ అధికార దుర్వినియోగానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే ఈరోజు మేము ఎన్నికల అధికారి గారిని కలిసాం, కమిషనర్ గారిని కలిసాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, దౌర్జన్యాలు, దమనకాండలు, కార్పొరేట్ల మీద దౌర్జన్యము, ప్రలోభ పెట్టడము, ఇవన్నింటినీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి. లేదంటే రాబోయే రోజుల్లో గవర్నర్ గారిని కూడా కలుస్తాం. ఎంతవరకైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.